ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో వందనమయ్యా స్వస్థపరచాలి వందనమయ్యా స్వస్థపరచాలి వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ ఆరాధన అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన నిలబెట్టాడని నమ్ముతున్నాను. ఏదైనా ఈ సమయంలో చెప్పాలనుకున్న అంశాన్ని మీకు ప్రభువు నా ద్వారా నడిపించులాగన నన్ను అప్పగించుకుంటున్నాను. ఏదైనా వచ్చి రాకడకు ముందు సూచనలు కొన్ని. రాకడ అనగా ప్రభు యొక్క రెండో రాకడ, బహిరంగ రాకడ, రహస్య రాకడ. రహస్య రాకడ
సంఘం ఎత్తబడుట, బహిరంగ రాకడ, 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత ప్రభు ఈ భూమి మీదకు వచ్చుట. అది 19వ అధ్యాయంలో ఉంటుంది, ప్రకటన గ్రంథం. ఈ వివరాలు రేపటి దినాన తెలుసుకుందాం. శ్రమల కాలంలో ఈ భూమి మీద ఏ ఘటనలు జరుగుతాయి, 5వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు, అంటే ఆ 18, 19 అధ్యాయాల వరకు ఉన్న శ్రమల కాలాలు, మహాశ్రమల కాలాల్లో జరగబోతున్న కార్యాలు. 3వ దినం 20, 21 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయాలు మనం ధ్యానించిపోతా ఉన్నాం. ఈ యొక్క ముందు సంఘాల గురించి, సంఘ వివరాల గురించి చెప్పడానికి ఈ దినం సిద్ధపడటం లేదు, కానీ యేసు ప్రభు చెప్పిన కొన్ని విషయాలు, అంతిమ కాలంలో జరగబోయే విషయాలు ధ్యానిద్దాం. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుదాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్వశమున కూర్చుండెను. మంచిది. ఇక్కడ ముందుగా ప్రవక్తల చేత చెప్పబడిన విషయాలు మనం చూసాం. బైబిల్ అంతా యేసు ప్రభు జననం గురించి, మరణం గురించి, ఆయన మరణంలో కూడా లేఖనము నెరవేరుటకు ఇది జరిగింది అని రాయబడింది. ఏం నెరవేర్చుకండి? లేఖనము అనగా దేవుడు తన ప్రజల ద్వారా, తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు ఆయనలో నెరవేరడానికి లేఖనము ప్రకారం ఆయన జన్మించాడు, లేఖనము ప్రకారం ఆయన జీవించాడు, లేఖనము ప్రకారం ఆయన మరణించాడు, లేఖనము ప్రకారం ఆయన తిరిగి లేచాడు. చెప్పబడినది చెప్పబడినట్టుగా జరిగింది ప్రవక్తల చేత. అయితే ఇప్పుడు యేసు ప్రభువే మనకు చెప్తున్నాడు. ప్రవక్తలు అంతకుముందు చెప్పారు, చెప్పబడింది ఆయనలో నెరవేరింది. అంత్యకాలమును గురించి ఆ యొక్క ప్రవచనాలు అనేకాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం అయితే, ప్రకటన గ్రంథం అయితే, అవి రెండు మనం అమిడి పెట్టుకొని ధ్యానం చేస్తే ఎంతో లోతైన మర్మాలు, గుర్తులు, అవన్నీ వివరణ ఉంటుంది. అయితే ఈ దినాన యేసు ప్రభు అంతిమ కాలము గురించి ఏం చెప్పాడో అంశాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆయన కుమారుడుగా వచ్చిన యేసు ప్రభు మనకు అంతిమ కాలం గురించి ఏం చెప్పాడు, ఏం బోధించాడు అనేది మనం నేర్చుకుందాం. శిష్యులతో ఉన్నప్పుడు ఆయన ఈ భూమి మీద ఆయన అంతిమ కాలం గురించిన సూచనలు, ఆ సందర్భం వారికి ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా అడిగారు అనే సందర్భాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయం మార్కు సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఆయన దేవాలయములో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటైనను, ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా, చదువు. రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని ఆయనతో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహోను, ఆంద్రేయ అను వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు
ఏ గురుతు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతముగా అడుగగా యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవడునో మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అమ్మ ఆగదాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభుకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు దేవాలయం గురించి. యూదులకి దేవుని ఆలయం అంటే చాలా ఇష్టం. యూదులకి దేవుని ఆలయం అంటే చాలా ఇష్టం, ప్రాణప్రదం అన్నమాట, చాలా ఇష్టం. అయితే అప్పుడు ఆలయం రెండో మారు కట్టబడుతూ ఉంది. ఆలయం రెండోసారి కడతా ఉన్నారు. మొదటిసారి ఎవరు కట్టారమ్మా? మనందరికి తెలుసు. ఎక్కడ రాయబడి ఉంటుంది? ఒకసారి ఆ యొక్క సందర్భాన్ని చదువుకుందాం. దావీదు కుమారుడు సొలొమోను కట్టించాడు. దినవృత్తాంతంలో ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం మీద దావీదు సిద్ధపరిచిన స్థలమును, యోబుసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమును యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. చాలమ్మా. ఎక్కడ కట్టించాడు? మోరియా పర్వతం మీద. అసలు ఇది మాట వినంగానే మనకు ఒక సందర్భం గుర్తు రావాలి. ఆదికాండంలో సందర్భం. ఆదికాండంలో సందర్భం. అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పించడానికి ఎక్కడికి తీసుకుపోయాడమ్మా? మోరియా పర్వతం దగ్గరికి. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రత్యేకింపబడిన స్థలంలో ఇశ్రాయేలు వారికి ఒక ఆలయం కట్టుకునే దానికి ప్రత్యేకించి దావీదు యొక్క ఆశ, అది ఎవరిలో నెరవేరింది? దావీదు ఆశ తన కుమారుడు ద్వారా, సొలొమోను ద్వారా అది కట్టబడడం జరిగింది. ఇది మొదటిది. ఆ కట్టబడిన తర్వాత ఐగుప్తు నుంచి వారు వచ్చి, వారు ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండడానికి నా కొరకు మీరు ఒక స్థలము సిద్ధపాటు చేయండి అని చెప్పాడు. 12 గోత్రాల వారు, ఒక్కొక్క 4 గోత్రాల వారు, ఆ చుట్టుపక్కల 4 గోత్రాల వారు విభజింపబడి మధ్యలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారము కట్టబడింది. అయితే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఉంచబడింది. అదంతా మోషేకి వివరించినట్లుగా మోషే నిర్మించాడు. అయితే అక్కడి నుంచి బయలుదేరి ఆ ఐగుప్తు నుంచి కానానుకు చేరిన తర్వాత వారికి ఒక ఆశ మిగిలిపోయింది. రాజులు ప్రారంభమయ్యారు. న్యాయాధిపతుల నుంచి ఆ రాజులు ప్రారంభమైన తర్వాత దావీదు యొక్క ఆశ, నాకు ఆలయం ఉంది, నాకు మంచి ఒక కట్టడి ఉంది, అదంతా సిద్ధపాటు ఉంది, కానీ నా దేవునికి లేదు, నా దేవునికి కట్టాలి అని చెప్పి చక్కగా నిర్మించడానికి దానంతా సిద్ధపడ్డాడు. కానీ యోగ్యత లేదు అని దేవుడు ఆపాడు. ఆ యోగ్యత తన కుమారుడికి ఇచ్చాడు. అక్కడ నిర్మించడం జరిగింది. మొదటిది. ఆ నిర్మించిన తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు దాన్ని కూల్చేశాడు. బబులోను రాజు నెబుకద్నెజరు కూల్చేశాడు. మొదటిది ఏమైపోయింది? కూల్చబడింది. తర్వాత యేసు ప్రభు సమయానికి రెండో ఆలయం కట్టబడుతూ ఉంది. రెండో ఆలయం కట్టబడుతుంది. హేరోదు రాజు రోమిల చక్రవర్తి ఆ కాలంలో, హేరోదు రాజు ఉన్న సమయంలో రెండో ఆలయం కట్టబడుతుంది. ఆ సందర్భంలో వారు ఆలయం చూస్తూ సంతోషిస్తూ యేసు ప్రభుతో ఈ మాట అన్నారు. ఏమన్నారు? ఎంత చక్కగా ఉన్నాయి ఆ రాళ్ళు చూడయ్యా, అది ఎంత అందంగా ఉందో చూడంటే, దానికి యేసు ప్రభు అన్నాడు, ఒకనాడు రాబోతా ఉంది, ఈ యొక్క దేవాలయం రాయి మీద రాయి ఉంచబడకుండా ఉండే రోజు రాబోతా ఉంది అని చెప్పాడు. దాని తర్వాత వారికంతా మనసు తకలావికలం అయిపోయింది, బాధ అయిపోయింది. ఏందిట్ట అన్నాడు, ఎందుకన్నాడు కనుక్కుందామని కొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో, అయ్యా ఎందుకు ఈ మాట అన్నావు, మాకు
దాని యొక్క సూచనలు తెలియచేయి, అంతిమ కాల సూచనలు తెలియచేయి అని అడుగుతారు. 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా. 2 మాటలున్నాయి. రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏవి? ఎవరిని అడిగారు? యేసు ప్రభుని అడిగారు. శిష్యులు అడిగిన ప్రశ్న ఇది. యేసు ప్రభుని ఏమి అడిగారు? రాకడకు యుగ సమాప్తికి. రాకడ అంటే ఆయన ఈ భూమి మీదకి రావడం, యుగ సమాప్తి అంటే ఈ యొక్క ప్రపంచము ముగించుకొని పోవడం. దీనికి సూచనలు ఏవి అని అడిగారు. యేసు ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు, ఒకసారి చదువుదామా. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవని, కానీ అంతము వెంటనే రాదు. అక్కడ కాదాం. ఏం చెప్పాడు? యేసు ప్రభు తర్వాత కొందరు వస్తారంట ఆయన పేరట. ఏం చెప్తారమ్మా? అక్కడ రాయబడిన మాట చెప్పండి అమ్మా. నేనే క్రీస్తును. ఇక్కడ మనందరికి తెలిసిన మాట అర్థాలు ఒకసారి గుర్తు చేస్తా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆరాధనకు యోగ్యుడు అనగా దేవుడు. నేనే దేవుణ్ణి అని అనేక మంది వస్తారు. నేనే క్రీస్తునని అనేక మంది వస్తారు. వచ్చారా లేదా? నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వారు అనేక మంది ఉన్నారు. నా దేవుడు అంటున్నాడు, నీవు ప్రభుని వెంబడిస్తే, ప్రభు కొరకు బ్రతికితే, మా కీర్తనల గ్రంథం మీరు దైవములని నేనే చెప్పుచున్నాను అనే మాట రాయబడింది అక్కడ. కీర్తనలు 82వ అధ్యాయం 6వ వచనం చదవండి. 82:6. మీరు దైవములనియు. ఎవరు చెప్తున్నారమ్మా? దేవుడు చెప్తున్నాడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏం చెప్తున్నాడు? మీరు దైవములు, సర్వోన్నతుని కుమారులు ఎప్పుడు అవుతాం? ఆయన ద్వారా రక్షింపబడి, ఆయన ద్వారా కృప పొందిన వారు, ఆయన నమ్మి విశ్వసించి వెంబడించిన వారు దైవములుగా మారతారు. దేవుని మహిమపరిచిన వారందరూ మహిమలోకానికి వెళతారు. ఆయన పునరుద్ధాన బలమును నమ్మిన వారందరూ అందరూ పునరుద్ధానం చెందుతారనేది బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం. దినం దేవుని సన్నిధిలో ఉన్న మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పేవాళ్ళు అనేక మంది వస్తారు. ఆఖరి సమయం వచ్చేటప్పటికి, అంతిమ కాలం వచ్చేటప్పటికి నేను దేవుణ్ణని అనేక మంది వస్తారు. తర్వాత సర్వోన్నతుని కుమారులనియు. అది కాదమ్మా, మత్తయి సువార్త కాడికి వచ్చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం కాడికి ఇందాక చదువుతున్న దగ్గరికి వచ్చేయాలి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి. చాలు. ఇక్కడ దాకా ఏం చదివాం? దేవుళ్ళని చెప్తున్నారు, యుద్ధాలు విన్నాం. ఇప్పుడు దాకా ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు ఆ మాట చెప్పి. అంతము వెంటనే రాదు. దేవుళ్ళు వస్తూ ఉన్నారు. అంతేగాక ఏమేమి చెప్తా ఉన్నారు? వాళ్ళు నేనే దేవుణ్ణని చెప్తున్నారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేశాలకు మధ్య 200 దేశాలుంటే కంటిన్యూగా 60 దేశాల నుంచి 70 దేశాలు యుద్ధాలతో పోరాడుతూనే ఉన్నారు. కానీ అంతము వెంటనే రాలేదు. తర్వాత మాట
జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలు అనగా బాధలకు ప్రారంభము. దేవుడు వచ్చే ముందు ఈ లోకమంతా జరగబోతున్న కార్యాలు ఇవి. కరువులు, ఈ యొక్క తెగుళ్ళు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వేదనలకు ప్రారంభము. చదువు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఆగదమ్మా. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అట్లాంటి కాలంలో మనం ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేసే రోజుల్లో ఉన్నాం. అంత్యకాల సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎందుకు దేవుడు రాలేదు? మనం బైబిల్ లెక్కల ప్రకారం చూస్తే సృష్టి ఆరంభం మనం గమనించినట్లయితే 6 దినాలు సృష్టి చేసి దేవుడు 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినం. ఆదాము మొదలుకొని బైబిల్ పండితుల లెక్కల ప్రకారం అబ్రహాము దగ్గరికి 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసు ప్రభుకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. మొత్తం 4000 సంవత్సరాలు. యేసు ప్రభు నుండి ఇప్పటికి ఇంకొక 2025 సంవత్సరాలు. మొత్తం కలిపి 6000 సంవత్సరాలు పైన అయిపోయింది. ఆయన ఇంకా దీర్ఘశాంతము వహిస్తా ఉన్నాడు. ఇంకా కొంతకాలం ఉన్నాడు. సమయం సమీపించింది. ఆయన దొంగ వల్లే వస్తానన్నాడు. కానీ సూచనలు, గుర్తులు మనకు చెప్పాడు. ఏం చెప్పాడు? సూచనలు, గుర్తులు చెప్పాడు. ఆ సూచనలు, గుర్తులు మనం కనిపెట్టి ఉండాలి. ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఆ ఎన్నో ఉపమానాల్లో మనకు యేసు ప్రభు యొక్క ఆ రాకడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉంది. 10 మంది కన్యకల గురించి మనం గమనించినట్లయితే సిద్ధులలో నూనె లేని వారు ఏమవుతున్నారు? వారు లోనికి వెళ్ళేదానికి వారికి అధికారం లేదు. ఇది నా దేవుని సన్నిధిలో ఉన్న మనతో దేవుడు చెప్తున్న మాటలు మనం గమనిద్దాం. ఆలయము గురించి దగ్గర నుంచి ఈ అంశాలన్నీ వచ్చాయి శిష్యులకి. ఏ దాని గురించి? ఆలయం దగ్గర నుంచి వచ్చాయి. ఆలయం గురించి కొంత మనం ధ్యానించినట్లయితే ఆ 2వ ఆలయం కూడా ఆ యేసు ప్రభు చెప్పిన ప్రవచనం ప్రకారమే. ఆయన చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ ఆలయం రోమా చక్రవర్తి టైటస్ అనే వ్యక్తి ఆలయాన్ని పడగొట్టిచ్చేశాడు. క్రీస్తు శకం 70లో రాయి మీద రాయి లేకుండా పడగొట్టిచ్చేశాడు. ఆ విధంగా ఎందుకు పడగొట్టిచ్చాడు అని చరిత్ర పుస్తకాలు చదివితే, మొదటి ఆలయం కట్టబడినప్పుడు ఎంతో దాంట్లో బంగారం అవన్నీ ఉంచబడ్డాయని, దానివల్ల రాయిల మధ్యలో కూడా బంగారం దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో రాయి మీద రాయి కూడా లేకుండా తీసి దాన్ని సమూలముగా తీసేశారు. అక్కడ ఇప్పుడు వేరొక ఆలయం ఉంచబడి ఉన్నది. కానీ యూదులు చెదరగొట్టబడ్డారు. ఆ దేశంలో లేకుండా చేయబడ్డారు. మళ్ళీ తిరిగి వారిని దేవుడు ఒకసారి ఆమోసు గ్రంథం చదువుదాం. 9వ అధ్యాయం. ప్రపంచానికి మధ్యలో ఉన్న స్థలం యొక్క యెరూషలేము. ఈ యొక్క ఆ స్థలము యొక్క ప్రత్యేకత మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథం 9:14. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. చాలమ్మా. ఏం చెప్పాడు? వాళ్ళని మళ్ళీ చెరలో నుంచి తీసుకొని వస్తాను. ఆ దేశమే లేకుండా అయిపోయింది. మళ్ళీ వాళ్ళని సమకూరుస్తానని ఆమోసు గ్రంథంలో చెప్పినట్లుగా మరి యెషయా గ్రంథంలో 41:9 వచనం చదువుదాం.
భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భూదిగంతములు ఈ యొక్క ఇశ్రాయేలు చెదరగొట్టబడి ఉన్నారు. వారిని మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ దేశానికి పిలుచుకుంటా ఉన్నాడు. 34 యెషయా గ్రంథమే 43 6 వచనమ్మ 43:6. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను లెప్పించుదును. ఇశ్రాయేల్ దేశానికి చెదరగొట్టబడిన ఆ యొక్క దేశాల్లోకి వెళ్ళిపోయిన ఆ ఇశ్రాయేలందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ దేశానికి తీసుకొస్తా ఉన్నాడు. ఆలయం కట్టబడాలి. అక్కడ ఆలయం కట్టబడి మళ్ళీ అక్కడ మనం మత్తయి సువార్తలో 24వ అధ్యాయం చదివితే మీకు ముఖ్యమైన యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క అంత్యకాల సూచనల గురించి 3 అధ్యాయాలు చెప్తాను. అవి నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత చదువుకుందరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అయితేనేమి, మార్కు సువార్త 13వ అధ్యాయం అయితేనేమి, లోకా సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, లోకా సువార్త 21వ అధ్యాయం. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు అంత్యకాల సూచనలు తెలియచేస్తున్నాడు. అంత్యకాల సూచనల్లో మనం గమనించినట్లయితే ఆలయము చెదరగొట్టబడుతుంది, అది తీసివేయబడుతుంది అనేది చూసాం. అంత్యకాల సూచనలు చూసాం. మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ అందరూ చేర్చబడి మళ్ళీ వాళ్ళ దేశంగా మార్చబడ్డారు. మార్చబడిన వారు ఇప్పుడు ఆలయం కట్టబడుతూ ఉంది. ఆలయం కట్టబడడానికి ఆ ఒక సిద్ధపాటు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆలయానికి ఆటంకంగా వేరొక ఆలయం అక్కడ ఉంది. ఆ ప్రాంతం వేరొకరు చేతుల్లో ఉంది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలీలు కైవసం చేసుకున్నారు. వారి చేతిలోకి వచ్చేసింది. చాలా దగ్గరగా ఉంది. అక్కడ ఆలయం కట్టబడిన తర్వాత హేయమైన వస్తువు దాంట్లో నిలబెట్టడం, ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే హేయమైన వస్తువు అంటే మాట్లాడే ఒక బొమ్మను అక్కడ నిలబెట్టబోతా ఉన్నారు. టెక్నాలజీ మనం గమనిస్తే ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఈ రోబోస్ వచ్చేసాయి. మన డేటా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మాట్లాడే ఒక బొమ్మ, అందరి ఇన్ఫర్మేషన్ ఉండే ఒక బొమ్మ అక్కడ ఉంచబడుతుంది. అదంతా మనం మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో కింద భాగానికి చదువుకుంటా పోతే అక్కడ రాయబడి ఉంది. అంత్యకాల సూచనలోనికి వచ్చేసాం. దేవాలయము పడగొట్టబడింది 2 మార్లు, 3వ మారు కట్టబడబోతా ఉంది. కట్టబడబోతున్న ఆలయంలో ఆ యొక్క ఆరాధనలన్నీ జరగబోతా ఉన్నాయి. అయితే ఇది దేవునిలో నెరవేర్చబడినది. యేసు ప్రభులో ఈ యొక్క సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇశ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే ఆలయములో దేవుడు ఉంటాడు, ఆలయములో ఆరాధనలు జరిగితే వారికి మేలు జరుగుతుంది. ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి కానానుకు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము సిద్ధపరిచాం కదా, అక్కడ దేవుడు మనకు షికినా మేఘం ఇచ్చి ఆ యొక్క నడిపించాడు కదా. వారికి ప్రాణప్రదమైన ఆ యొక్క ఆలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మించుకుంటే దేవుడు అక్కడ నిలిచి ఉంటాడు అని వారు నమ్ముతున్నారు. ఈనాడు యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీదకి వచ్చి ఆ యేసు ప్రభు మానవులందరి కొరకు మరణించి తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రతి బిడ్డను రక్షించుకొని ప్రతి బిడ్డలో తన ఆత్మను అనుగ్రహించి మహిమను నిలిపి ఉన్నాడు. ఏమి నిలిపాడండి? వాళ్ళు మహిమ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? దేవుని ఆలయంలో ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆ మహిమ కలిగిన దేవుడు నీలో నాలో ఉండడానికి వచ్చాడు. కడవరి కాలంలో ఉన్న ఆలయం నిర్మింపబడబోతా ఉంది. అంత్యకాల సూచనలు అనేకం జరగబడబోతా ఉన్నాయి. ఆలయం నిర్మాణం ఒక్కటే కాదండి, ఈ యొక్క నాసా సైంటిస్టులు అయితేనేమి ఆ అంతరిక్షం గురించి రేపటి దినం ఆ అంశాలను మనం చూద్దాం. జరగబోతున్న విషయాలన్నిటికీ సూచనలకు గుర్తులకు ఆ ఆకాశం అయితేనేమి, సముద్రం అయితేనేమి,
సూర్యుడైతేనేమి, ఏం జరగబోతుందని బైబిల్ గ్రంథం తెలియచేస్తుందో అవన్నీ జరగడానికి సిద్ధంగా ఉన్నాయని సైన్స్ కూడా తెలియజేస్తూ ఉంది. రాకడకు ముందు జరగాల్సిన సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆలయం నిర్మాణం జరగబోతా ఉంది. ఆలయం నిర్మాణం తర్వాత వెంటనే దేవుని రాకడ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ అంశాన్ని రేపటి దినాన ధ్యానిద్దాం. ఈ దినం దేవుని సన్నిధిలో ఉన్న మనతో దేవుడు అనేక విషయాలు తెలియచేయును గాక. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదివాం కదమ్మా, ఒకసారి చదువు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు. చాలు యెహెజ్కేలు గ్రంథం 37:28. యెహెజ్కేలు గ్రంథం 37:28 వచనం. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైనా నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధ పరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. వారు ఎందుకు ఆలయం కట్టాలనుకుంటున్నారంటే, వారి మధ్య దేవుని ఆలయం కట్టబడి ఆ యొక్క మందసము కరుణాపీఠం ఉంచబడినప్పుడు అందరికీ తెలియబడుతుంది, ఇశ్రాయేలు దేవుడు ఆయన మహిమ ఉంది అని. ఒకసారి మళ్ళీ అదే మాట చదవమ్మా. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి ఆలయం ఉంచబడితేనే కదా, ఆలయములో ఆ మందసం ఉంచబడితేనే కదా వారి మధ్య ఉంచబడాలి అని. అందుకోసం వారు ఈ యొక్క యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ఆరంభం నుంచి యుద్ధాలు పోరాటాలు. అనేక మార్లు దేవుడు ఇశ్రాయేల్ను అప్పగించుతా ఉండే కారణం ఏంటంటే వారి అవిధేయత. అయితే ఆలయము కట్టబడుతుంది, దేవుని మహిమ అక్కడ నిలబడుతుంది. నిలబడిన తర్వాత అది అన్ని జనులు తెలుసుకుంటారనే ఆ ఉద్దేశంతో వారు ప్రయాస పడతా ఉన్నారు. ఆలయం మళ్ళీ తిరిగి వాళ్ళు చేర్చబడుతున్నారు, కట్టబడుతుంది. కట్టబడిన తర్వాత రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇక దేవుని యొక్క మహాసంకల్పాన్ని మనం గమనిస్తే ఎన్నో సూచనలు, గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఆ గుర్తుల్లో అనేకమైన విషయాలు మనం రోజు వింటానే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒక కొత్త నాణ్యంతో వ్యాపారాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ అనే ఒక ప్రకటన గ్రంథంలో 10 కొమ్ములు కలిగిన ఒక మృగం చూడబోతా ఉన్నాం. దానన్నిటికీ ప్రథమంగా ఇప్పుడే అన్నీ సిద్ధపడతా ఉన్నాయి. అన్ని సూచనలు, గుర్తులు సిద్ధపాటు జరుగుతూ ఉన్నాయి. 10 కొమ్ములు 10 రాజ్యాలకు సూచనగా ఉంది. అవన్నీ సిద్ధపడడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు, కరువులు వెంటనే ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికీ సూచనలకు, గుర్తులకు ప్రభు వస్తున్నాడు, ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దివిటీల్లో ఆ యొక్క మన సిద్ధులలో నూనె కలిగి దివిటీలు సిద్ధపరచుకొని ఉండాలి. అనేకులు ఇంకా వస్తాడు, ఇంకా ఆలస్యమైంది కదా అని చెప్పి గమ్ముగా ఉండడం జరుగుతూ ఉంది. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కనుక మన జీవితాలను మనం దేవునికి అప్పగించుకుందాం. సూచనలు జరుగుతున్నాయి, గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రభువు మనల్ని ప్రేరేపించి ఈ యొక్క మళ్ళీ ఒకసారి సిద్ధపడాలి అని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సువార్తకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాక్యం వినబడకుండా ఉండే రోజుల్లోకి వచ్చేస్తా ఉన్నాం. సువార్త ప్రకటించడానికి కష్టమైన పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం.
మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం దేవుడు అనుగ్రహించాడు. ఈ గ్రంథంలో ఉన్న సూచనలు గుర్తులు తెలుసుకొని మన జీవితాలను జాగ్రత్త పరుచుకొని ప్రభు కొరకు అప్పగించుకునే వారంగా మనం బ్రతకాలని ప్రభు తెలియజేస్తుండగా ఇట్టి వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవింప చేయును గాక. ఆమేన్. ప్రార్థనతో కొడుకును ముగించుకుందాం. జీవం కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, నిత్య కృపాదాత, మహిమ కలిగిన రాజా, సత్యదేవా, నిత్యుడా, స్తోత్రం 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 స్తోత్రం. అల్పుడును అయోగ్యుడును ఈ సమయంలో నాయనా మీ పక్షాన్ని నిలబడి మాట్లాడేదానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎంతో గనులున్నారు, జ్ఞానవంతులున్నారు, ఎంతో నన్ను నిలబెట్టారు ప్రభు. ప్రభు ఆ సహాయం దయచేయండి. అంత్యకాలంలో ఉన్న రాకడ సూచనలు జరుగుతా ఉన్నాయి. కరువులు, యుద్ధాలు, తెగుళ్ళు, సునామీలు, జనాల మీదకి జనాలు లేయడం, నేనే క్రీస్తునని వచ్చావా, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అయ్యా వింటున్నాం, చూస్తున్నాం. ప్రభువా సహాయం దయచేయండి. ఇంక నువ్వు రక్షింపబడిన బిడ్డలు ఇంకా ఆలస్యం ఉందని నాయన రక్షణ పొందక క్రీస్తుని ఎరిగి కూడా వారి ఆత్మలను సిద్ధపరచు. నాశనకరమైన నాయన నరకములోనికి నాయన సిద్ధపడుతున్నవారు. సృష్టికర్త మీరే, మమ్మల్ని రక్షించడానికి వచ్చారు. ఆ శిలువలో మా కొరకు మరణించి తిరిగి లేచి మా అందరినీ పునరుద్ధాన బలముతో లేపనయ్యున్న దేవుడు. ప్రతి బిడ్డ ఎరుగుడికి సహాయం దయచి. ఎన్నో ఘోరాలు చూస్తా ఉన్నాం. నోహు దినములు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి ప్రభు. పాపము విస్తరించిపోయింది ప్రభు. సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ ఆత్మలు నైనా రక్షింపబడుటకు సహాయం. మా కుటుంబంలో ఉన్న బిడ్డలను రక్షించండి ప్రభువా, సహాయం దయచేయండి. రక్త సంబంధులు, గ్రామస్తులు ప్రభువా, మా కళ్ళ ముందున్న బిడ్డలందరూ మనసులు మార్చి నూతన పరచండి. సత్యాన్ని ఎరుగుడుకు సహాయం దయచేయండి. రక్షణ అనుగ్రహించండి. ఆత్మలను రక్షించండి. ప్రతి పాపము, దోషమును క్షమించండి. మీ ఉగ్రత రాకమునుపే ప్రాణముండగానే ప్రభు ప్రతి బిడ్డ వారి ఆత్మలను నైనా మీకు అప్పగించుకున్నట్టుకు సహాయం. మనసు మారి నూతన పరచబడి బ్రతుకులున్నాయి. ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థిస్తుంది. మా కళ్ళ ముందు నాయనా కుప్పకూలిన కరోనాలో మనుషులను చూశాం. సునామీలో చనిపోయిన వారిని చూశాం. మళ్ళీ సునామీ వస్తుంది అంటున్నారు. యుద్ధాలు జరుగుతా ఉన్నాయి, కరువులు. అయ్యా మీరు వస్తున్నారు సిద్ధపడి ఉండండి తెలియజేస్తున్నారు. మళ్ళీ ఇశ్రాయేలు దేశం చేర్చబడింది, మళ్ళీ కట్టబడబోతా ఉంది. ఆయన సూచనలు, గుర్తులు చెప్తా ఉన్నారు. సహాయం చేసి ప్రతి బిడ్డను రక్షించండి ప్రభు. ఆయన బిడ్డల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు నమ్మిన వారు ఆయన ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డలు ప్రార్థన
వారి బ్రతుకుల్లోనైనా మీ తోడు సహాయం దయచి స్వస్థత కలిగించు. ప్రతి బిడ్డ మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి బిడ్డ మీ సహాయంతో బ్రతుకుతుంది. అనేకులను మీ సన్నిధికి ఆకట్టున్నారు. కడవరి కాలం యొక్క సూచనలు గుర్తులు ఎరిగి బ్రతుకులాగును సహాయం దయచి రేపటి దిన కూడికను మీకు అప్పగించుకుంటున్నాను. మా మనసులను నాయన మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మాతో మాట్లాడి బలపరచండి. మా బలహీనతలు దూరపరిచి మీ బలము పరిపూర్ణత దయచి యేసయ్యా మమ్మల్ని మీకు అప్పగించుకుంటుండగా ఈ రాత్రి మీ కార్యం జరిగించండి. యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.